సో జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాయి కిరణ్ చెప్పండి. సో విచారణకు హరీష్ రావు ఒక్కరే హాజరైనట్టుగా మనం విజువల్స్లో చూసాం. ఆయన న్యాయవాదిని కూడా అనుమతించలేదు అనే ఒక అప్డేట్ అందుతోంది, అయితే కన్ఫర్మేషన్ లేదు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, హరీష్ రావు విచారణ లోపల ప్రారంభమైంది. కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయంకు ఇక్కడికి హరీష్ రావు చేరుకొని లోపలికి వెళ్ళారు. సో తనతో పాటు కీలకంగా ఉన్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లారు. అలాగే ఈ కేసులో అలాగే ఆయన గతంలో ఆయన పైన ఉన్నటువంటి అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసిందో ఆ జడ్జిమెంట్లకు సంబంధించినటువంటి కాపీలను, హైకోర్టు జడ్జిమెంట్ కాపీలను, వీటన్నింటినీ కూడా హరీష్ రావు జూబ్లీహిల్స్ పిఎస్కి లోపలికి కూడా తీసుకెళ్లారు. సిట్ ముందు కూడా అవన్నీ ఆయన చూపించనున్నారు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలే వస్తే ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా ఆయన మీద కేసులు నమోదు చేశారు. సో వీటన్నింటినీ కూడా సుప్రీంకోర్టే కొట్టేసింది అనేటువంటి అవన్నీ ఆ డాక్యుమెంట్స్ కూడా సిట్ ఎదుట హరీష్ రావు చూపించనున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ మనం కనుక చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి వివాదం గత అయితే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎప్పుడైతే 2023 డిసెంబర్లో వచ్చిందో ఆ తర్వాత 2024 మార్చిలో ఈ ఫోన్ ట్యాపింగ్ పైన పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. ఎస్ఐబి అంటే అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఆ కేంద్రంగా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలవి అనేక మంది జర్నలిస్టులు ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి ఆరోపణలతో మొదట కేసు నమోదైంది అక్కడ. సో అక్కడి నుంచి దాదాపు 600 మందిని విచారించారు, ఛార్జ్ షీట్లు వేశారు. అందులో ఎస్ఐబిలో అప్పుడు కీలకంగా పనిచేసినటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, అలాగే అప్పుడు రాధాకిషన్ రావు, సో వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేశారు. అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును కూడా ఫారిన్లో ఉన్నా కూడా ఇక్కడికి పిలిపించి కస్టోడియల్ విచారణ కూడా చేశారు. సో మరి ఇవన్నీ కూడా ముగిశాయి. సో అయితే అధికారులను వీళ్ళందరినీ కూడా విచారించారు. అప్పుడు మాజీ అధికారులను విచారించారు, ప్రస్తుతంగా ఉన్నటువంటి అధికారులను విచారించారు. అయితే ప్రభాకర్ రావును కూడా విచారించినప్పుడు అప్పుడు ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి, అలాగే ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ ఆదేశాల మేరకే నేను పనిచేశాను తప్ప నా సొంతంగా ఏది చేయలేనని చెప్పి అప్పుడు ఎస్ఐపి చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారణ ముందు చెప్పారు. ఆ తర్వాత మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా విచారించారు. సో మరి ఇదంతా కూడా అధికారులకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్. అయితే ఏ అధికారి వెనుకనైనా కూడా రాజకీయ ప్రమేయం ఉంటుందనేటువంటి ఒక కోణంలో సిట్ ఈసారి అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును విచారిస్తుంది. సో ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఒక మీడియా ఛానల్కి సంబంధించినటువంటి అధినేత, ఆయన అలాగే ఎస్ఐబి ఇద్దరు కలిసి మాజీ మంత్రి హరీష్ రావుతో మాట్లాడుతూ గతంలో కొంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారు అన్నటువంటి కొన్ని ఆధారాలు తీసుకున్నారు. శ్రవణ్ రావు స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత చూడొచ్చు మనం ఒకసారి జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట కొంత ఆందోళన కనిపిస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఇక్కడికి వస్తారో హరీష్ రావుకు సంఘీభావంగా మద్దతుగా వచ్చారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. దాంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని ఇక్కడ ఉండనివ్వకుండా పోలీసులు పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇక్కడ నుంచి అందరినీ కూడా పంపించేస్తున్నారు. హరీష్ రావుకు మద్దతుగా ఎవరు వచ్చినా కూడా వారందరినీ దాదాపు జూబ్లీహిల్స్ పిఎస్కు అంటే ఈ సిట్ కార్యాలయం ఇక్కడే ఉంది, ఇక్కడ నుంచే పనిచేస్తుంది. సో ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని ఉండనివ్వకుండా అందరినీ పంపిస్తున్నారు. కనీసం అడ్వకేట్స్ను కూడా ఇక్కడ ఉండకుండా పోలీసులు పంపించేస్తున్నారు. సిట్ కార్యాలయం లోపలికి కూడా అటు కేవలం హరీష్ రావును మాత్రమే అనుమతించారు. హరీష్ రావుతో పాటు వచ్చినటువంటి అడ్వకేట్స్ను కూడా, న్యాయవాదులను కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం నిన్న 24 గంటల క్రితం నోటీస్ ఇచ్చి ఈరోజు విచారణకు కావాలని చెప్పడంతో వెంటనే హరీష్ రావు కూడా ఆయన విచారణకు హాజరయ్యారు. నేను ఎక్కడా భయపడను, అవసరమైతే ఈ సిట్ విచారణను కొంత అంటే సమయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది మాకు, కానీ నేను ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి సిట్ విచారణకు వస్తున్నాను అనేటువంటిది కూడా హరీష్ రావు ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. సో మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, గతంలో ఆయనకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఈ కేసులోని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కాపీస్ ఇవన్నీ కూడా తీసుకొని హరీష్ రావు సిట్ విచారణకు వెళ్ళారు. సో మరి సిట్లో ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ముగ్గురు డీసీపీల ఆధ్వర్యంలో ఈ సిట్ కూడా ఇప్పుడు విచారించనుంది. మరి కీలకంగా హరీష్ రావు విచారణ జరగనుంది. అప్పుడు ఎవరెవరికి ఏ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయమన్నారు, ఇవన్నీ కూడా సిట్ ప్రశ్నించనుంది. సో మరి ఇప్పటికే చాలామంది అధికారులను ఇందులో విచారించారు. ముఖ్యంగా ఇందులో ప్రభాకర్ రావు విచారణ అనేటువంటి చాలా కీలకంగా జరిగింది. అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును పోలీసులు చాలా రోజుల పాటు విచారించారు. ముఖ్యంగా ఇందులో ఎవరి ఆదేశాల మేరకు ఇది విచారించారు, ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపులు చేశారు అనేటువంటి ప్రభాకర్ రావును విచారించారు. కానీ ప్రభాకర్ రావు ఒకటే ఆన్సర్ ఇచ్చారు,
ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసుల వ్యవస్థ కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేస్తాం. అందులో కొన్ని నెంబర్స్ తీసుకుంటాం, దాన్ని రివ్యూ కమిటీ ఆధారంగా రివ్యూ కమిటీకి ఇచ్చిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ ఇదంతా కూడా జరుగుతుంది. ఇదంతా కూడా కేవలం రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో భాగంగానే మేము చేస్తామనేటువంటిది ఆయన చెప్పారు. సో రివ్యూ కమిటీని కూడా విచారించారు. రివ్యూ కమిటీ కూడా ఒకటే చెప్పింది, ప్రభాకర్ రావు అనేక మంది మావోయిస్ట్ సానుభూతి పరులు అనేటువంటి నెంబర్లు మా దగ్గరికి 1000 నెంబర్లు తీసుకొచ్చారు కాబట్టి మేము అవన్నింటినీ కూడా అసలు ఏం నెంబర్లు అనేటువంటి కోణంలో మేము విచారించలేదు, కేవలం ఆయన ఫోన్ ట్యాపింగ్కి మేము అనుమతి ఇచ్చామనేటువంటిది రివ్యూ కమిటీ కూడా చెప్పింది. సో అప్పుడు డీజీపీ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి కావచ్చు, హోంశాఖ కార్యదర్శి వీళ్ళందరూ కూడా అవన్నీ మావోయిస్ట్ సానుభూతి పరుల నెంబర్స్ అని చెప్పి అయితే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్కు వాళ్ళు అనుమతి ఇచ్చారు. సో అదంతా కూడా జరిగిపోయింది. అయితే ఈ మావోయిస్టుల ఫోన్ ట్యాపింగ్ ముసుగులో చాలామంది రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారు, వ్యాపారవేత్తల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారు, తద్వారా వాళ్ళు లబ్ధి పొందారు అనేటువంటిది ప్రధానంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి అలిగేషన్. సో దానిపైన ఈ కేసు అనేటువంటిది నమోదైంది. సో నమోదైన తర్వాత కూడా అనేక మంది సాక్షుల విచారణ కూడా చేశారు. సో అందులో భాగంగానే ఈరోజు సిఆర్పిసి 160 సెక్షన్ ప్రకారం సాక్షిగా కూడా ఈరోజు హరీష్ రావును విచారణకు పిలిచారు. సో ఇన్ని రోజులు అధికారులు బ్యూరోక్రసీ లెవెల్లో విచారణ జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మాజీ ఎమ్మెల్సీల విచారణ కూడా చేశారు, నవీన్ రావు లాంటి వాళ్ళది. కానీ బీఆర్ఎస్ పార్టీలో అగ్రనేతగా ఉండి కేసీఆర్ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి హరీష్ రావునే ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పిలవడంతో కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు అనేటువంటి సంచలనం కలిగిస్తుంది, రాజకీయంగా కూడా ఈ కేసు సంచలనంగా కలిగిస్తుంది. సో మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ఈరోజు సిట్ విచారణ, హరీష్ రావు విచారణ తర్వాత మళ్ళీ ఏ కీలక దశకు చేరుకుంటుంది అనేటువంటి చూడాలి. అయితే సాయి కిరణ్, సో గతంలో సుప్రీంకోర్టు ఇలాంటి కేసే ఒకటి పిటిషన్ దాఖలు చేసి ఓ వ్యాపారి చేసిన పిటిషన్ను కొట్టేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే దాన్నే ప్రస్తావించడం కూడా ఉదయం మనం చూసాం, హరీష్ రావు కావచ్చు, అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా. సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ప్రస్తుతం విచారణకు పిలుస్తున్నారు అనేది కూడా వాళ్ళ అభియోగంగా మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న కూడా వస్తోంది. సో కేటీఆర్ను పంచాయతీ ఎలక్షన్స్కి ముందు విచారణకు పిలిపించారు, అఫ్కోర్స్ అది వేరే కేసు. ప్రస్తుతం హరీష్ రావును పిలిచారు. సో తర్వాత కేసీఆర్ వైపు ఇది వెళ్తుంది అనేది కూడా ఒకటి కనిపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ఏమన్నా సూచనలు ఉన్నాయా? కేసీఆర్ కూడా విచారణకి పిలిపించే సూచనలు? సరే, అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ కేసులన్నింటినీ కూడా రాజకీయంగానే చూస్తుంది. అటు హరీష్ రావును కావచ్చు, కేసీఆర్నైనా, ఇటు కేటీఆర్నైనా కూడా కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటిది పొలిటికల్ యాంగిల్లో వీళ్ళు చెప్తున్నారు. సో మొదటి నుంచి కూడా అయితే ఈ సిట్ ఎప్పుడైతే ఫామ్ చేశారో, సిట్ ఫామ్ చేయక ముందు నుంచే హరీష్ రావు తనని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారిస్తారు అని చెప్పి ముందే ఆయన ఎప్పటి నుంచో అటు మీడియా కూడా చిట్ చాట్లలో కూడా ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. అటు ఫార్ములా 1 కేసులో కేటీఆర్కు నోటీసులు ఇస్తారు, మరొకసారి అరెస్ట్ చేస్తారు అంటూ ఆయన కూడా మీడియాతో చిట్ చాట్లు చేసినటువంటి సందర్భం. సో ఏదైనా ఒక రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుందంటే ఖచ్చితంగా మమ్మల్ని పిలుస్తారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. సో డైవర్షన్తో కాంగ్రెస్ పాలిటిక్స్ చేస్తుంది అనేటువంటి హరీష్ రావు, కేటీఆర్ చెప్తున్నారు. సో మరి ఇప్పుడు కూడా మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో దాంట్లో ముందుగానే ఇటు హరీష్ రావుకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం, అలాగే నిన్న రాష్ట్రంలోనే ఈ బొగ్గు అతిపెద్ద స్కామ్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి ఈ ఏదైతే కోల్స్ అన్నింటిని కూడా కేటాయిస్తూ కుంభకోణానికి పాల్పడుతుండు రేవంత్ రెడ్డి, దీనిపైన సిబిఐ విచారణ చేయాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పి హరీష్ రావు స్టేట్మెంట్ ఇవ్వడం పొద్దున చూసాం. సో సాయంత్రం రాత్రి 9 గంటలకి ఈ సిట్ నుంచి నోటీసులు రావడం, ఇదంతా కూడా రాజకీయ కోణంలో భాగంగా మాత్రమే, రాజకీయ క్రీడలో భాగంగా మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి ప్రతిపక్ష పార్టీలు ఉండకుండా చేయాలని చెప్పి చేస్తుంది అని చెప్పి అటు హరీష్ రావు, కేటీఆర్ ఆరోపిస్తున్నారు. వాళ్ళ శ్రేణులందరినీ కూడా ఇదే యాంగిల్లో ఈ పొలిటికల్ వెండట్టలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశం వాళ్ళ శ్రేణులకు కూడా పంపించింది. సో ఇందులో భాగంగా అయినప్పటికీ బట్ కేసు యాంగిల్లో కనుక చూస్తే హరీష్ రావు పైన సుప్రీంకోర్టు ఏదైతే కేసు క్యాన్సిల్ చేసిందో అది అనేది డిఫరెంట్ కేసు. అది సిద్దిపేటలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి పంజాగుట్టలో తన ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు చేశారు అని చెప్పి పంజాగుట్టలో కేసు కంప్లైంట్ చేస్తే దానిపైన ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ ఇది డిఫరెంట్ కేసు. ఇది ఎస్ఐబి కేంద్రంగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేటువంటిది మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా, మార్చి నుంచి కూడా చూస్తాం 2024 నుంచి. సో అందులో భాగంగా అనేక విచారణలు జరిగాయి. సో ఇప్పటి వరకు అనేక మంది అధికారుల విచారణలు, ఎమ్మెల్సీ నవీన్ రావు లాంటి విచారణ, అలాగే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విచారణ, సో ఇట్లా అనేక మంది విచారణ జరిగింది. సో ఇప్పుడు
కీలకంగా అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావునే ఈ ఫోన్ ట్యాపింగ్లో విచారణకు పిలవడంతో మాత్రం ఈ కేసు నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఎందుకంటే హరీష్ రావు తర్వాత మళ్ళీ కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారు అంటున్నారు. ఎందుకంటే అప్పుడు సీఎంగా ఆయన కేసీఆర్ ఉన్నారు, కీలక మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. వీళ్ళ ఇద్దరు ఆదేశాల మేరకే ఫోన్స్ ట్యాప్ చేశారనేటువంటిది వీళ్ళ ప్రధాన ఆరోపణ. సో అందులో భాగంగా వీళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో సిట్ ఈరోజు ఈయనను విచారణకు పిలిచింది. మరి ఎంతసేపు విచారిస్తారు? కాసేపటి క్రితమే లోపలికి వెళ్ళారు. మరి ఈరోజు సాయంత్రం వరకు ఉంటుందా, లేకపోతే గంట 2 గంటల్లో ఆయన స్టేట్మెంట్ తీసుకొని పంపించేస్తారనేటువంటి కూడా ఉత్కంఠ కలిగిస్తుంది. రైట్ సాయి కిరణ్, మళ్ళీ మీ వద్దకు వస్తాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ప్రస్తుతం ఆయన మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు డీఎస్పీ స్థాయి అధికారి వెంకటగిరి నేతృత్వంలో జరుగుతున్న విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. లోపల విచారణ కూడా ప్రారంభమైనట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. అయితే సజ్జనార్ నేతృత్వంలోనే జరుగుతున్న ఈ విచారణను ఆయన సూపర్వైజ్ చేస్తూ ఉన్నారా, లేదంటే డీసీపీ స్థాయిలో జరుగుతున్న ఈ విచారణ తాలూకు అప్డేట్స్ సజ్జనార్కు వెళ్తూ ఉంటాయనేది మనకి ఇంకా తెలియని సిచ్యువేషన్. అయితే ఉదయం కోకాపేట్ ఆయన నివాసం వద్ద, అలాగే తెలంగాణ భవన్ వద్ద కూడా విచారణకు హాజరు కాకముందు హరీష్ రావు మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ కుంభకోణాలు, వాటాల పంచాయతీలు అన్నీ కూడా బట్టబయలైతా ఉంటే ప్రభుత్వం పరువు పోతా ఉంది. ఈ అంశం నుంచి డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. ఆల్రెడీ నువ్వు నా మీద ఫోన్ ట్యాపింగ్ పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీం కోర్టు కొట్టేసింది. అయినా మళ్ళా నోటీస్ ఇచ్చినావు. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్నిసార్లు పిలిచినా తప్పకుండా హాజరవుతాం, అడిగిన దానికి సమాధానం చెప్తాం. ఎట్ ద సేమ్ టైం నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మేము డైవర్ట్ కాము. నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నీ వెంట పడుతూనే ఉంటాం, నీ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం. దండుపాలెం ముఠా ఏదైతే మీ క్యాబినెట్ ఉందో, మీ క్యాబినెట్లో పంపకాల వాటాలు, మీ క్యాబినెట్ దోపిడిని తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉంటాం. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయని డ్రామా నడుపుతున్నావు నువ్వు. ఈ సీరియల్ మళ్ళా నడుపుతావు నువ్వు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. ఈ చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు.